కంటికి కాపలాగా రక్షణగా ఉండే కనురెప్పే సమస్యలు తెచ్చిపెడితే అంతకు మించిన ఆవేదన మరొకటి ఉండదు. గర్భంతో ఉన్నప్పుడు కొంతమందిలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. గర్భంలో పెరుగుతున్న బిడ్డకు రక్షణ కవచంగా ఉండే ప్లాసెంటా అనే మాయ కొన్ని సందర్భాల్లో సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలలు నిండుతున్న కొద్దీ కిందకి జారిపోతూ ఇటు కాబోయే అమ్మకు అటు పుట్టబోయే బిడ్డకు లేనిపోని సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మాయ కిందకు చేరడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ పిండం ఈ ప్రకృతిలో అపురూపానికి అపురూపం. కేవలం 2 సూక్ష్మాతి సూక్ష్మమైన స్త్రీ పురుష బీజకణాల సంయోగం ఫలితంగా అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న ఓ చిన్న నలుసు, ఆపై దళసరి గర్భసంచిలో మృదువైన మాయ పొరల మధ్య ఊయలలూపే ఉమ్మ నీటిలో బొడ్డుతాడును పెనవేసుకుని సుతారంగా తేలియాడుతూ నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానమవుతుంది. చిన్న నలుసుగా మొదలై పండంటి బిడ్డగా రూపుదిద్దుకునే క్రమంలో తల్లి బిడ్డలకు మధ్య అనుసంధానంగా గర్భాశయంలో పై భాగాన మాయ అనేది ఏర్పడుతుంది. ఈ మాయ అనేది తల్లి రక్తం నుంచి బొడ్డు పేగు ద్వారా బిడ్డకు అవసరమైన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. అంతేకాదు, బిడ్డ విసర్జించే వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తూ ఉంటుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న మాయ ఒక్కోసారి గర్భసంచి ముఖద్వారానికి అడ్డంగా వస్తూ సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. ప్లాసెంటా ప్రీవియా అనే ప్రాబ్లమ్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీలో మాయ కిందకి ఉంటుందో దానిని మనం ప్లాసెంటా ప్రీవియా అంటాము. అది మీకు ఒక 4 రకాలుగా ఉంటుంది. టైప్ 1, 2, 3 అండ్ 4 అని అంటాము. బట్ టైప్ 1, 2 అనేది మైనర్ ప్లాసెంటా ప్రీవియా. అంటే మనకి గర్భసంచిలో యూట్రస్ ముఖద్వారం మీద ప్లాసెంటా ఉంటే అది ప్లాసెంటా ప్రీవియా అంటాం. జనరల్లీ బేబీ కిందకుండి మాయ పైకి ఉంటుంది, ప్లాసెంటా పైకి ఉంటుంది. ఈ ప్లాసెంటా ప్రీవియా కేసెస్లో మాయ కిందకుండి బేబీ పైకి ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ప్లాసెంటా ప్రీవియా డయాగ్నోసిస్ కూడా మనము 20 వారాల స్కాన్ అప్పుడు, అనామలీ స్కాన్ అప్పుడే మనం టీఫా స్కాన్ అంటాం కదా, ఆ స్కాన్లోనే మనకు తెలుస్తుందన్నమాట. ఈ ప్లాసెంటా ప్రీవియాలో మైనర్ ప్లాసెంటా ప్రీవియా ఒకటిను, మేజర్ ప్లాసెంటా ప్రీవియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మైనర్ ప్లాసెంటా ప్రీవియా అంటే ఏంటి అంటే మొత్తానికి అది ప్లాసెంటా అనేది మొత్తానికి ముఖద్వారం మీద కాకుండా కొంచెం దగ్గరలో ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒక అప్ టు ది ఆస్ అంటాం, అంటే బర్త్ కెనాల్కి ఎగ్జాక్ట్లీ దగ్గరకు వచ్చి అక్కడ వరకే ఆగుతుంది. అది మైనర్ ప్లాసెంటా ప్రీవియా. ఎప్పుడైతే బర్త్ కెనాల్ని మొత్తంగా కవర్ చేస్తుందో దానిని మేజర్ ప్లాసెంటా ప్రీవియా అంటాము. ఈ ప్లాసెంటా ప్రీవియా మైనర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే 20 వారాలప్పుడు మనం డయాగ్నోస్ చేసినప్పుడు మైనర్ ఉన్నప్పుడు అది ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉన్నప్పుడు మనకి 8 నెలల వరకు అది జనరల్లీ పైకి మూవ్ అవుతుంది. ప్లాసెంటా ప్రీవియా మేజర్ అనే కేసు మాత్రము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది అలా ప్లాసెంటా ప్రీవియా లాగానే మిగిలిపోతుంది. ఇలాంటి కేసెస్లో వాళ్ళకి బ్లీడింగ్ ఎపిసోడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటము, సిజేరియన్ తొందరగా చేయటము, ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సిన అవసరం పడటం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఇలాంటి ప్లాసెంటా ప్రీవియా మేజర్ వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. తల్లి బిడ్డలకు మధ్య అనుసంధానంగా ఉండే మాయను మనం ఒక ఉదాహరణతో చక్కగా అర్థం చేసుకోవచ్చు. తల్లిని ఒక చెట్టుగా భావిస్తే మాయను వేరుగాను, బొడ్డు పేగును కాండంగాను, బిడ్డను ఆకుగాను చెప్పుకోవచ్చన్నమాట. సాధారణంగా ఇది గర్భాశయంపై భాగాన ఉంటుంది. ఇక్కడ చూడండి, గర్భసంచిలో పిండం ఎలా కదులుతూ ఉందో. గర్భసంచి పైన పక్కగా బొడ్డు పేగుతో కలిసి కనిపిస్తోందే, అదే మాయ. ఇది మాయ సాధారణంగా ఉండే స్థితి. ఇక్కడ చూడండి, పైన ఉన్న మాయ ఎలా అడ్డుగా వచ్చిందో. గర్భసంచి ముఖద్వారాన్ని సగం కప్పేసింది. దీన్ని మాయ పాక్షికంగా అడ్డు రావటమని పిలుస్తారు. ఇక్కడ మాయ గర్భసంచి ముఖద్వారాన్ని పూర్తిగా కప్పేసింది. దీన్ని మాయ పూర్తిగా అడ్డు రావటంగా చెబుతారు డాక్టర్లు. ప్లాసెంటా ప్రీవియా అనేది డయాగ్నోసిస్ మాత్రం ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. మనకి 5th మంత్లో ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ అందరికీ చేస్తామో అదే టైంలో మాయ ఎక్కడుందనేది తప్పకుండా చెక్ చేస్తాము. ఒకవేళ మాయ కిందకి ఉంటే మళ్ళీ మనము 8th మంత్లో మళ్ళీ రిపీట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మైగ్రేట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాము. ఒకవేళ 8th మంత్లో ప్లాసెంటా ఇంకా మూవ్ అవ్వలేదు, అది కిందకే ఉంది అన్నప్పుడు మనము
దాంట్లో అల్ట్రాసౌండ్లో కొన్ని ఫీచర్స్ మాకు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ అది పర్క్రీటా అంటాం, అంటే అతుక్కొని ఉందా లేదా యూట్రస్ మజిల్కి అనే దానికి ఒకవేళ మాకు అది డౌట్గా ఉంటే ఒక్కొక్కసారి మనం ఎంఆర్ఐ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనకి సిజేరియన్ టైంలో మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అనేది యాంటిసిపేట్ చేస్తాం, అంటే కనుక్కోగలిగి దానికి రిలేటెడ్గా ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని మనం హ్యాండిల్ చేయటానికి అవకాశంగా మనం బ్లడ్ రెడీ పెట్టుకోవటము ఆర్ మల్టీడిసిప్లినరీ వేరే సర్జన్స్ని ఇన్వాల్వ్ చేయటము, ఒక్కొక్కసారి యూట్రిన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం, అంటే బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వకుండా మనము బ్లడ్ సప్లై ఫస్ట్ ఇనీషియల్గా తగ్గించి బేబీని డెలివరీ చేసి ఇమీడియట్గా బ్లడ్ సప్లై తగ్గించి బ్లడ్ లాస్ అవ్వకుండా చూసుకొని వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం లేకుండా చూడగలిగే పరికరాలు ఈ మధ్యకాలంలో వచ్చాయి. కాబట్టి ఇలాంటి కేసెస్ ఎప్పుడు కూడా హయ్యర్ సెంటర్స్లో మల్టీడిసిప్లినరీ టీంలో ఉన్నప్పుడు మీరు డెలివరీస్ అక్కడ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. గర్భిణీ దశలో మాయ జారినప్పుడు తరచుగా అకస్మాత్తుగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పి కూడా వేధిస్తూ ఉంటుంది. ప్రసవ నొప్పులు ముందుగానే మొదలవుతుంటాయి. గర్భసంచిలో బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదము ఉంటుంది. గర్భసంచి పరిమాణం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. మాయ జారటం అనేది సాధారణంగా గర్భిణీల్లో చివరి 3 నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మాయ జారిన పరిస్థితుల్లో బరువైన పనులు చేయకూడదు. వ్యాయామానికి, దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేయకపోవటమే మేలు. ఈ ప్లాసెంటా ప్రీవియా ఉన్నప్పుడు ఫస్ట్ అవేర్నెస్, అది ఏ టైప్ ఆఫ్ ప్లాసెంటా ప్రీవియా, మైనరా మేజరా ఫస్ట్ తెలుసుకోవాలి. మైనర్ ఉంది అంటే జనరల్లీ కంగారు పడాల్సింది లేదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది పైకి వెళ్ళిపోతుంది. 8th మంత్లో రిపీట్ స్కాన్ చేసి చూసుకోవాలి. ఒకవేళ మేజర్గా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు హాస్పిటల్కి దగ్గరలో, హయ్యర్ సెంటర్కి దగ్గరలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా బ్లీడింగ్ ఎపిసోడ్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని అది ఎంత టైప్ ఆఫ్ బ్లీడింగ్, అంటే హెవీగా ఉందా, మైనర్గా కొద్దిగా బ్లీడింగ్ అవుతుందా చూసుకొని, హెవీగా ఉన్నప్పుడు మాత్రం అప్పటికప్పుడు సిజేరియన్కి ప్లాన్ చేయాలి. ప్లాసెంటా ప్రీవియా అనేది అది బేసిక్ రీజన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్. అందుకనే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్ని మనం అరికట్టాలి. చాలా మట్టుకు నార్మల్ డెలివరీస్ ప్రిఫర్ చేయాలి. ఒకవేళ సిజేరియన్స్ అయినా కానీ 2 సిజేరియన్స్ కంటే ఎక్కువగా మనము ప్లాన్ చేసుకోకపోవడం మంచిది. బికాజ్ మనకు 2 సిజేరియన్స్ అయిపోయిన తర్వాత దాని ఛాన్స్ ఆఫ్ ప్లాసెంటా ప్రీవియా రావటం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మాయ జారిందని పరీక్షలో తేలినప్పుడు చాలామంది గర్భిణీలు తీవ్రమైన మానసిక ఆందోళనకు లోనవుతుంటారు. అయితే సకాలంలో సరైన వైద్య సహాయం తీసుకోవటం ద్వారా కాబోయే అమ్మకు, లోపల పెరుగుతున్న బిడ్డకు సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. ఇలాంటప్పుడు గర్భిణికి చికిత్సతో పాటు కుటుంబ సభ్యులు దగ్గరుండి ధైర్యం చెప్పాలి. మానసిక స్థైర్యాన్ని అందించడం చాలా అవసరం.